ఆయన మీ నేమ్ బ్రో? నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి అంటారన్న. ఓకే. మీరు లవ్ ఫెయిల్యూరా బ్రో? లవ్ ఫెయిల్యూర్ అన్న. ఓకే. ఎన్ని లవ్లు బ్రో? ఒక లవ్ అన్న. ఓకే. మిమ్మల్ని అమ్మాయి మొత్తం చేసిందా, మీరు అమ్మాయిని మొత్తం చేశారా? నన్ను అమ్మాయి మోసం చేసిందన్న. ఓకే. ఫిబ్రవరి 14కి ఐఫోన్ కొన్నారు కదా, ఐఫోన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ అమ్మాయి నేను ఫోన్ చేసిన అన్న, ఐఫోన్ ఇద్దామని చెప్పేసి నేను కలుస్తావా అన్నాను. ఆ అమ్మాయి ఏమైందంటే నేను మా పేరెంట్స్ తోటి ఇట్లా బయటకు వెళ్తున్నాను అని చెప్పింది. అన్నాక నేనేమన్నానంటే సరే పర్లేదులే అని చెప్పేసి నేను కృష్ణకాంత పార్క్కి సరదాగా ఇట్లా వచ్చిన, నేను వాకింగ్కి ఇట్లా వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళింది లోపలికి. నేనేమనుకున్నా అంటే ఎవరో మరి మామూలుగా ఆ అమ్మాయి ఎవరో అనుకొని చూసిన, అసలు మా లవర్ అనుకోలేదు, వేరే అమ్మాయి కావచ్చు అనుకున్నా. సగం డౌట్ వచ్చేసి టికెట్ తీసుకొని నేను కూడా పార్క్లోకి వెళ్తే మా లవరు, ఆ లవర్ ఏం చేసింది, సరే నన్ను చూడలేదు, నేను మామూలుగా ఇంకా ఫాలో అయిన తుప్పల్లోకి వెళ్ళిందన్న. తుప్పల్లోకి వెళ్ళి మొత్తం ఏం చేసిందో అన్ని చూసి నా కళ్ళకి నీళ్ళు వచ్చి ఏడుపు వచ్చి, అంటే తుప్పలు ఊగలేదా గవన్నీ ఎట్లా అన్న, అది తుప్పలకు పోయిందని చూస్తానన్నా, నాకు నేను ఆడికే చచ్చిపోయింది ఫోన్ అన్నది. వచ్చి నేను ఈడ పార్క్ ముంగల్ కూర్చొని ఏడుస్తుంటే ఆ మీడియా వాళ్ళు వచ్చేసి ఏమైందన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్న ఇట్లా మా లవర్ ఇట్లా వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్న, సిన్సియర్గా లవ్ చేసిన, పెళ్లి చేసుకుందాం అనుకున్నా అని చెప్పేసి అన్న. నిన్న మస్తు చేసిన అన్న, ఏడ్చి నాకు మొత్తం అవుతుంది కదా, చాలా బాగా అనిపించింది. కానీ ఇంకొక విషయం అంటే నాకు నిజంగా చెప్తున్నా, అమ్మాయిలన్నీ సిన్సియర్గా లవ్ చేయాలి కానీ ఇంకా డీప్గా లవ్ చేయొద్దన్న. నేను ఆల్రెడీ చనిపోదామని కూడా అనుకున్నాను, ఆల్రెడీ పుల్ల మందు కూడా తాగితే మా వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో మొన్న అయితే మొన్న అడ్మిట్ చేస్తే ఈ రోజు మార్నింగ్ బయటకు వెళ్ళిన. దానికి 3,00,000 రూపాయలు అప్పైందన్న. మళ్ళీ ఆ 2 lakhs రూపీస్ ఆ అమ్మాయి కోసం పెట్టినన్న. ఆ 2 lakhs + 3 lakhs 5 lakhs అప్పైంది. ఏం చేయాలి? ఈ లవ్ చేస్తే మనకు బ్యాచ్కే అప్పులు అవుతాయా? అమ్మాయిలకు అప్పులు కావా? అంటే అమ్మాయిలు అప్పు చేయొద్దు, మరి ఆ బ్యాచ్కి అమ్మాయిలు డబ్బులు పెట్టద్దు, ఆ డబ్బులని మొత్తం అమ్మాయిలు పెట్టాలా, అబ్బాయిలు పెట్టాలా? మరి అబ్బాయిని అడుగుతారు ఫోన్ చేసి, నాకు ఐఫోన్ ఇప్పియవా, ఫోన్ ఇప్పియవా, చైన్ ఇప్పియవా, రూమ్ రెంట్ కట్టాలి, ఒక 5,000 అవసరం ఉన్నాయి, 10,000 అవసరం ఉన్నాయి అని చెప్పేసి ఇలా ఎందుకు అడుగుతున్నారు రేపు? అంటే మీరు మీ అమ్మ నాన్న డబ్బులు మీకు ఇయ్యరా? లవ్ చేయమని చెప్పారు మీ అమ్మ నాన్న ఫోన్ చేసి, అమ్మా నువ్వు సిటీ వెళ్ళి వేరే లవ్ చేయమ్మా, లవ్ చేసిన తర్వాత అంత డబ్బులు వేసుకొని చెప్తారు. ఫిబ్రవరి 14 రోజు మాత్రం మీ పేరెంట్స్ చెప్తున్నారు, ప్రతి ఒక్క పేరెంట్స్ అందరూ ఇలానే చేశారా అన్న? నా లవర్ గురించి నేను చెప్పట్లే అన్న. ఇప్పుడు ఈ జనరేషన్ లో 50% మంచి వాళ్ళు ఉన్నారు, 50% ఇలాంటి వాళ్ళు ఉన్నారన్న. ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి నాకు తెలిసినంత వరకు నా లవర్ మంచిది అనుకున్నాను, నా లవర్ జెన్యూన్ అనుకున్నాను. ఎంత మంచిగా అంటే నా పెళ్లి చేస్తున్నాను ఫిక్స్ అయిపోయి నా ప్రాణం కంటే ఎక్కువ డైలీ ఫోన్ చేసి గంటలు మాట్లాడింది. సరే మంచిగా మాకు 1 year నుంచి మంచిది అవుతుంది, ఇప్పటి వరకు ఆ అమ్మాయిని అగ్గు కూడా వేసుకోలేదన్న, అంత సిన్సియర్గా లవ్ చేశాను అన్న. చేసిన తర్వాత సరే ఈ రోజు ఫిబ్రవరి కాబట్టి అమ్మాయి లోపల చేసుకున్నా, చేసుకోలేదు కాబట్టి అమ్మాయి ఇంకొకరు. నేను అట్లా అనుకోలేదు అన్న, నేను జెన్యున్ గా పెళ్లి చేసుకుందామని చెప్పి జెన్యున్ గా ఆలోచించాను, అంతేగాని మీరు అనుకున్న టైం లేదన్న. నేను ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి ఫిబ్రవరి 14 రోజు గిఫ్ట్ ఇద్దాం, మంచిగా బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. కానీ ఆ అమ్మాయి అదృష్టానికి ఆ అమ్మాయికి ఐఫోన్ కొని నేనే సిమ్ వేసుకున్నా, ఇక అమ్మాయికి ఇద్దాం అనుకోని. కొత్తది ఇది ఐఫోన్ 17, ఇది 17 Pro కాదు, ఇద్దాం అనుకోని. ఫిబ్రవరి 14 కల్లా ఎవరికైనా ఇవ్వగలుగుతావా? నాకు వద్దన్న, ఇంకా లవ్ వద్దు బొంగొద్దు ఏమొద్దని నాకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చూస్తున్నా. కానీ ఇంకొక విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్నా కూడా భయం అవుతుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అయినాక మళ్ళీ ఏ బిర్యానీలో టాబ్లెట్లు పెట్టి చంపేస్తే అర్థం కావట్లేదు, ఏ డ్రమ్లు పెట్టి చంపేస్తే అర్థం కావట్లేదు, కుక్కర్లు పెట్టి చంపేస్తే అర్థం కావట్లేదు, భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఈ జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలంటే ఉత్సాహపడుతుంది మా యూత్ కి, నాకే కాదు ప్రతి ఒక్క యూత్ కి పడుతుంది. దీని విషయంలో మాత్రం ప్రతి ఒక్క యూత్ కానీ ప్రతి ఒక్క బ్యాచిలర్స్ కానీ దీని విషయంలో మీరు ఆలోచించాలి. మీ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం అయితే మీరు ఒక పని చేయాలి, ఏంటంటే మీరు మ్యారేజ్ చేసినప్పుడు మీ HIV టెస్ట్ కానీ మీ భార్య HIV టెస్ట్ చేయించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకోండి. ఏమన్నా ఫీల్ అయినా సరే, ఆమె పెళ్లి చేసుకోకపోయినా సరే అన్న.